గాయస్, సో టుడే అయితే డిగ్రీ కాలేజ్లో ఎక్స్పో అంట. డిగ్రీ కాలేజ్ అది. సో మేమందరం వెళ్తున్నాం. సో చూడండి అక్కడ ఎక్స్పో ఏం చేస్తారు. డిగ్రీ కాలేజ్ వెళ్తున్నాం గాయస్. ఏంటి ఇదొక చెప్పండి. షై పర్సన్ రావట్లేదు. ద సిగ్గులేని ఫెల్లో బాయ్స్. అంకిత గాయస్, వైష చూడండి ఎలా ఓవర్ యాక్షన్ చేస్తుందో. దట్స్ ట్రూ. సో మేమైతే డిగ్రీ బ్లాక్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఎక్స్పో అని చెప్పాను కదా. సో ఎక్స్పోకి అయితే వెళ్తున్నాం. అయితే ఇక్కడ చూడండి. సో డిగ్రీ బ్లాక్ వెళ్ళే సైడ్ అసలు ఎంత బాగుంటుందో వ్యూ. మా కాలేజ్ సైడ్ నుంచి వెళ్తే అసలు ఆ బిల్డింగ్స్ కానీ చాలా బాగుంటుంది. నేను మా బ్లాక్ మాత్రం ఎందుకో కొంచెం అంటే అంత ఇంప్రెసివ్గా ఉండదు. అండ్ ఇక్కడకి డిగ్రీ బ్లాక్ వచ్చేసాము. ఇక్కడ చాలా రష్ ఉంటే, సో అంటే 2 days ఎక్స్పో అన్నారు. అందుకని చెప్పి ఫుల్ అంతా మా డిగ్రీ వాళ్ళు కానీ మేము కానీ అంటే మేము బీటెక్ వాళ్ళం కానీ ఫుల్ చాలామంది పీపుల్ ఉన్నారనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరి కాళ్ళు ఒక్కొక్క వర్క్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అండ్ ఆల్సో కాలేజ్లో ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అంటే ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు ఎలాగో మనం వాళ్ళు తీసుకెళ్ళరు. బట్ ఇక్కడ ఇదొక్కటి ఈరోజు అంటే మేము బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యాక ఇదే మాకు ఫస్ట్ అనమాట. ఫస్ట్ ఎక్స్పో అంటే మేము కలిసి వెళ్ళింది ఇదే ఫస్ట్. అండ్ ఇక్కడ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. అండ్ ప్రసన్న గాయస్ అంటే క్లాస్ అటెన్షన్ కోరుకుంటుంది అనమాట క్లాస్లో. దివ్య. సో దివ్య సే హాయ్. రేణు గాయస్. సో వీళ్ళందరూ మా క్లాస్ అనమాట. గ్యాంగ్ లీడర్. చెప్పండి. సో ఇక్కడైతే మా క్లాస్లో గర్ల్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే నేను వీడియోస్ చేస్తున్నాను అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో చూడండి ఫుల్ రద్దీ ఉంది. వెనకాల మేడం సార్ కమింగ్. డిగ్రీ కాలేజీలో అన్నీ జరుపుతారు కానీ మా కాలేజీలో అయితే ఏం జరపరు. అది మాత్రం హియర్ ఈస్ ద వెల్కమ్ బోర్డ్ ఫర్ ది ఎక్స్పో అంట. మేము ఇక్కడికైతే వచ్చేసాము. సో చాలామంది ఉన్నారు. డిగ్రీ బ్లాక్లో సిఎస్సి డిపార్ట్మెంట్కి ఎక్స్పో అంట. సో వాళ్ళు చాలా కష్టపడి చాలా వరకు ఇన్నోవేటివ్గా అనిపించినాయి. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు ఒకసారి చూడండి. ఎంత ఇన్నోవేటివ్గా అండ్ వాళ్ళ కష్టపడిన దానికి చాలా బాగా అనిపించాయి నాకైతే. సో అంటే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చేసిన దానికి ఇట్స్ చాలా బిగ్ థింగ్. అండ్ ఒక్కొక్క థాట్స్ వింటుంటే చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ట్రైన్ది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా ట్రైన్స్ ఉన్నప్పుడు ఒక ట్రైన్ వెళ్ళేటప్పుడు రోడ్ మీద వెహికల్స్ ఉంటే ఇబ్బంది అయిపోయేది. సో వాళ్ళు దాని మీద ఒక ప్రాజెక్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడు ఉండే ప్రాబ్లమే మనకు రైనీ సీజన్లో మనం బయటకు వెళ్ళిపోతాము, వర్షాలు పడతాయి. ఇప్పుడు మనకి తెలియదు కదా, ఒకవేళ బట్టలు ఆరేసి ఉంటే అవి అన్ని తడిచిపోతాయి. సో అందుకని చెప్పి రెయిన్ డిటెక్షన్ అనమాట. ఇప్పుడు వర్షం పడంగానే బట్టలన్నీ షెల్టర్ నీడలోకి వచ్చేస్తాయి. సో ఈ ప్రాజెక్ట్ కూడా నాకు ఇంప్రెసివ్గా అంటే ఇన్నోవేటివ్ ప్లస్ యూస్ఫుల్ రియల్ టైంకి యూజ్ అయ్యిద్ది అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ ఇక్కడ ఫేస్ డిటెక్షన్ అంట అటెండెన్స్కి సంబంధించి. సో చాలామంది బంకులు కొడతారు కదా, సో అలా కాకుండా ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అంట. సో ఇది కూడా బాగానే ఉంది ప్రాజెక్ట్. అండ్ సో ఇవన్నీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ చార్ట్ బోర్డ్ అండ్ సంథింగ్ లైక్ చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. సో అన్నీ కొన్ని ఇంప్రెసివ్గా కొన్ని ఇంప్రెసివ్ అనిపించినాయి, కొన్ని నార్మల్గా అనిపించిన వాళ్ళ ఇది కష్టంకి మనం చాలా ఏం చెప్తాం. సో అండ్ సో చాలామంది ఉన్నారు ఇక్కడ జనాలు. అండ్ ఎవ్రీవన్ ఈజ్ బిజీ. సో మేము కూడా బిజీ.
సో ఇది అన్నమాట ఎక్స్పో, ఏఎల్సి ఎక్స్పో, ఆంధ్ర లయోలా కాలేజ్ ఎక్స్పో. సో ఇక్కడ చాలా పిక్చర్స్ హ్యాంగ్ చేశారు. ఏంటా అని చూస్తే వాళ్ళ మెయిన్ కాలేజ్ అట్మాస్ఫియర్ కానీ, కాలేజ్లో జరిగిన ఈవెంట్స్ కానీ, కాలేజ్లో పార్టిసిపేట్ చేసిన పర్సన్స్ కానీ, అండ్ ఇక్కడ కుండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి, క్యూట్గా అనిపించినాయి. అండ్ ఇక్కడ ఇవి అమ్ముతున్నారు, సెల్ చేస్తున్నారు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే అనిపించినాయి. సో తీసుకోవచ్చు. నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నాను, బట్ తీసుకోలేదు. సో ఇంకా మేము ఇంకేముంది, ఇంకా మాకు టైం ఒక్కసారి మమ్మల్ని వదిలేరంటే మేము ఇంకా ఎవరి చేతులకి అందం. సో అలా మొత్తం కాలేజ్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట. సో అంటే సో ఈరోజు ఎక్స్పోకి వచ్చామన్నమాట, డిగ్రీ బ్లాక్కి. ఎలా ఉందో రివ్యూ అడుగుదాం. ఎలా ఉంది మేడం? మా కాలేజ్ మీద 100 రెట్లు బాగుంది. కొంచెం గట్టిగా చెప్పండి. సూపర్ మీకు సూపర్ డూపర్ ఎక్సలెంట్. సో ఇది ఇలా ఉంది మా బీటెక్ బ్లాక్ కన్నా ఈ బ్లాక్ చాలా బాగుందంట. సో ఇంకొంతమంది ఎవరైనా చూస్తుందా హీమా. సో ఎలా ఉంది మన కాలేజ్? ఈ కాలేజే బాగుంది. మరి అది ఒకటే మారిపోయి ఇక్కడ చేరిపోదాం అనుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు ఏం లేదు, నా ఒపీనియన్ అయితే 2 కాలేజీలు బాగున్నాయి, ఈ లేదు ఇట్లా చెప్తున్నారు. ఈ వీడియో కనుక ఈ వీడియో టీచర్ చూసినా కానీ నన్ను ఏమనమాకండి, ఎందుకంటే నాకు 2 కాలేజీలు నచ్చింది, వీళ్ళకి నచ్చలేదంట. సో మీరేమైనా అనుకుంటే వీళ్ళని అనుకోండి. నాకు వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తారు. చెప్ప ఎలా ఉంది? మన కాలేజ్ బాగుందా ఈ కాలేజ్ బాగుందా? మనకు ఎలా ఉంది? మా కాలేజే బాగుంటుంది. ఎంతటికైనా బీటెక్ స్టూడెంట్స్ కాబట్టి మేము అక్కడ చదువుతున్నాం. కాలేజే డిగ్రీ కాలేజ్ లో కొద్దిగా ఫెస్ట్లు అలా ఎక్కువ చేస్తారు. ఇది కూడా కొంచెం మా కాలేజ్ లో ఉండవు, అన్ని ఇక్కడే ఉంటాయి. కాకపోతే మా కాలేజ్ బాగుంటుంది. జ్యోతిరెడ్డి పర్యవేక్షణలో మంచిగా చేస్తారు అనమాట. సో ఏమో చూడండి, ద టాపర్ సైలెంట్ గా కూర్చో. లేదు చెప్పు ఎలా ఉంది నీ రివ్యూ? ఎలా ఉంది ఈ పోటీ? మనం ఇక్కడికి రావడం ఎలా ఉంది చెప్పు. సో ఇంజనీరింగ్ బ్లాక్ తో కంపేర్ చేస్తే డిగ్రీ బ్లాక్ బాగుంది. ఓకే, సో ద టాపర్ కాబట్టి ఇంగ్లీష్ లో సో అంట. సో నాకు సోనా. ఓకే, సో 10వ క్లాస్ సోనా వస్తుంది. సో ఇలా ఉందన్నమాట మా డిగ్రీ బ్లాక్ పర్యవేక్షణ. వెనకాల ఎస్ బాగానే, వెనకాల ఇదిగో భాషని వచ్చింది. అది మీరు వ్యూ చూస్తే అసలు కాలేజ్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది.